Good morning, girls. This is Vijay Durga, working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Plant Tissue Culture and its biotechnological applications. For final BSc BJC students, this paper comes under elective paper. Today, in this session, we are learning about applications of plant genetic engineering in crop improvement from Unit 5. అప్లికేషన్స్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. మనకి క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్లో జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది, మనకు వచ్చే ఈల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా రావడానికి ఈ ప్లాంట్ జెనెటిక్ ఇంజనీరింగ్ని క్రాప్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ డేస్లో. సెవరల్ ఇంపార్టెంట్ జెనెటిక్ ట్రైట్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ప్లాంట్స్ బై యూజింగ్ ప్లాంట్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఫర్ ద క్రాప్ ఇంప్రూవ్మెంట్. మనకి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసి సెవరల్ ప్లాంట్ స్పీషియస్లో ఈ జెనెటిక్ మనకి యూస్ఫుల్ అయ్యే అంటే గుడ్ ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడానికి, హై ఈల్డింగ్ వెరైటీస్ని, మోర్ అమౌంట్ ఆఫ్ క్రాప్ని, న్యూట్రిషియస్ క్రాప్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్లాంట్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. మన డిజైర్డ్ ఏదైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఈల్డ్ని ప్రొడ్యూస్ చేయడానికి రెస్పాన్సిబుల్గా ఉన్నాయో జీన్స్, ఆ జీన్స్ని తీసుకుని వేరే ప్లాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది రోల్ ప్లే చేయడం జరుగుతుంది. మనకి చాలా వరకు క్రాప్స్లో చూసుకుంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది సెవరల్ జెనెటిక్ ట్రైట్స్ని ప్లాంట్స్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్లో. As a result, plants' efficiency has been increased several times as compared to the normal plants. Some of the important characters. Normal plant కంపేర్ చేసుకుంటే ఈ జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేసిన ప్లాంట్ యొక్క కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. హెర్బిసైడ్ రెసిస్టెన్స్ ప్లాంట్స్. Plants that can tolerate herbicides are called herbicide resistance plants. ఏవైతే ప్లాంట్స్ హెర్బిసైడ్స్కి రెసిస్టెన్స్గా ఉంటాయో ఆ ప్లాంట్స్ని హెర్బిసైడ్ రెసిస్టెన్స్ ప్లాంట్స్ అంటారు. హెర్బిసైడ్ రెసిస్టెన్స్ ఆఫ్ మెనీ క్రాప్స్ హెల్ప్ అస్ ఫర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ హెర్బిసైడ్స్. కొన్ని ప్లాంట్స్ ఏంటంటే హెర్బిసైడ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం వల్ల అవి చనిపోతూ ఉంటాయి. అలా ఉండకుండా ఆ ప్లాంట్స్ అనేవి హెర్బిసైడ్స్కి రెసిస్టెన్స్గా ఉంటే మనం ఇచ్చే హెర్బిసైడ్స్ తీసుకుని ఆ ప్లాంట్ యొక్క ఈల్డింగ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. అలాగా మనం హెర్బిసైడ్ రెసిస్టెన్స్ ప్లాంట్స్ని ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసి మనం డెవలప్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ గ్లైఫోసేట్ టాలరెంట్ ప్లాంట్స్. ఈ గ్లైఫోసేట్ వచ్చేసి ఒక హెర్బిసైడ్ అని చెప్తారు. గ్లైఫోసేట్ ఇన్హిబిట్స్ ద ఎంజైమ్ 5-enol pyruvyl shikimate 3-phosphate సింథేజ్. ఇక్కడ చూడండి, ఈ గ్లైఫోసేట్ అనేది ఎందుకంటే మనకి ప్లాంట్స్లో ఉన్న ఈ గ్లైఫోసేట్ అనేది ఇట్ ఇన్హిబిట్స్ ద ఎంజైమ్, ఈ 5 ఈపీఎస్పి ఎంజైమ్ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది. ఈ ఎంజైమ్ యొక్క రోల్ ఏంటంటే విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఆరోమాటిక్ అమినో యాసిడ్స్. ఆరోమాటిక్ అమినో యాసిడ్ సింథసిస్లో ఈ ఈపీఎస్పి ఎంజైమ్ యొక్క రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సింథటైజ్ ఎంజైమ్ వచ్చేసి ఈ ఆరోమాటిక్ అమినో యాసిడ్స్ని సింథసిస్ చేస్తుంది అనమాట. As a result, plant dies soon after the application of glyphosate. ఈ గ్లైఫోసేట్ అనేది ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ ప్లాంట్ అనేది ఫర్దర్గా చనిపోవడం అవుతుంది. A cell line of Petunia resistant to glyphosate overproduced EPSP synthetase. The EPSP gene of Petunia transferred to tomato, tobacco, corn, cotton, etc. As a result of which glyphosate tolerance was developed in these plants. ఇక్కడ ఏం చేస్తున్నారు, మనకి పెటూనియా ఆ ప్లాంట్లో ఏంటంటే ఈ గ్లైఫోసేట్ రెసిస్టెన్స్ జీన్స్ అనేవి ఉన్నాయి. దీనికి మనకి ఈ దాంట్లో ఉన్న సెల్ లైన్ అనేది అదర్ ప్లాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అదర్ ప్లాంట్స్లోకి. ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఈపీఎస్పి సింథటైజ్ ద ఈపీఎస్పి జీన్ ఆఫ్ ఆ ప్లాంట్లో పెటూనియా ప్లాంట్లో ఉన్న ఈపీఎస్పి జీన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆ జీన్ అనేది ప్రజెంట్ అయి ఉండడం వల్ల అక్కడ గ్లైఫోసేట్కి టాలరెంట్గా ఉంటున్నాయి ఈ ప్లాంట్స్. సల్ఫోనైల్ యూరియా టాలరెంట్ ప్లాంట్స్. సల్ఫోనిల్ యూరియా ఇన్హిబిట్స్ ద ఎంజైమ్ ఎస్టోలాక్టైడ్ సింథేజ్ మీన్స్ ALS.
ఈ సల్ఫోనైల్ యూరియా అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఇన్హిబిట్స్ ద ఎంజైమ్ ఎస్టోలాక్టైడ్ సింథేజ్, ఏఎల్ఎస్ ఎంజైమ్ ఇది ఇన్హిబిట్ చేస్తుంది. ఈ ఏఎల్ఎస్ ఎంజైమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బయోసింథసిస్ ఆఫ్ అమినో యాసిడ్స్. ఇది అమినో యాసిడ్స్ బయోసింథసిస్ లో రోల్ ప్లే చేయడం జరిగింది. An Arabidopsis strain produces a mutant ALS which can synthesize amines but has low affinity for the herbicides. ఈ అరాబిడాప్సిస్ లో ఉన్న స్ట్రైన్ ఏం చేస్తుంది అంటే ఈ అరాబిడాప్సిస్ స్ట్రైన్ అనేది మ్యూటెంట్ ఏఎల్ఎస్ ని, అంటే అక్కడ మనకి ఆ జీన్ లో మ్యూటేషన్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత ప్రొడ్యూస్ అయిన జీన్ ని మ్యూటెంట్ ఏఎల్ఎస్ అంటారు. ఈ మ్యూటెంట్ ఏఎల్ఎస్ అనేది విచ్ క్యాన్ సింథసిస్ అమీన్స్ ని ఇది సింథసైజ్ చేయగలదు, కానీ ఇది ఇట్ షోస్ లో ఎఫినిటీ ఫర్ హెర్బిసైడ్స్. దీన్ని హెర్బిసైడ్ కింద యూజ్ చేయడానికి, హెర్బిసైడ్ టాలరెంట్ కింద యూజ్ చేయడానికి ఇది ఇట్ షోస్ లో ఎఫినిటీ. దిస్ మ్యూటెంట్ ఏఎల్ఎస్ జీన్ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు టొబాకో త్రూ ద టీఐ ప్లాస్మిడ్. ఈ మ్యూటెంట్ ఏఎల్ఎస్ జీన్ ని టొబాకో ప్లాంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే త్రూ ద టీఐ ప్లాస్మిడ్, అంటే ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ ద్వారా మనం ఈ ఏఎల్ఎస్ జీన్ ని, దట్ మీన్స్ అరాబిడాప్సిస్ లో ప్రెసెంట్ అయి ఉన్న ఈ జీన్ ని మనకి ఏదైతే అమీన్స్ ని సింథసైజ్ చేయడానికి రెస్పాన్సిబుల్ రోల్ ప్లే చేస్తుందో ఈ జీన్ ని మనం టీఐ ప్లాస్మిడ్ యూజ్ చేసి అదర్ ప్లాంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ద ట్రాన్స్జెనిక్ టొబాకో ఈజ్ 100 times రెసిస్టెంట్ టు సల్ఫోనైల్ యూరియా. ఈ ట్రాన్స్జెనిక్ ఏదైతే మనం టీఐ ప్లాస్మిడ్ యూజ్ చేసి జీన్స్ ని ట్రాన్స్ఫర్ చేసామో అది నెక్స్ట్ ఫర్దర్ గా మనం కల్చర్ మీడియం లో గ్రో చేసి ప్లాంట్ ని డెవలప్ చేస్తాం. ఆ ఏదైతే ప్లాంట్ డెవలప్ అయిందో ఆ ట్రాన్స్జెనిక్ టొబాకో అనేది 100 times రెసిస్టెంట్ గా ఉంటుందంట ఈ సల్ఫోనైల్ యూరియాకి. అంటే ఈ సల్ఫోనైల్ యూరియా అనేది ఒక హెర్బిసైడ్ అనమాట. ఆ హెర్బిసైడ్ కి ఈ ట్రాన్స్జెనిక్ టొబాకో వచ్చేసి 100 times రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇన్సెక్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. Plants that tolerate the attack by insects or pests are called insect resistant plants or the pest resistant plants. ఏవైతే ప్లాంట్స్ ఇన్సెక్ట్స్ కి కానీ పెస్ట్స్ కానీ రెసిస్టెంట్ గా ఉంటాయో వాటిని ఇన్సెక్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ అంటారు. These plants need only low doses of pesticides, thus they minimize the use of chemical pesticides in the agriculture. ఈ ప్లాంట్స్కి ఏంటంటే మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ అనేవి సరిపోతాయి అన్నమాట. ఈ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ ప్లాంట్స్ కి లో డోసెస్ ఆఫ్ పెస్టిసైడ్స్ మాత్రమే అవసరం అవుతాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కెమికల్ పెస్టిసైడ్స్ యూసేజ్ అనేది మినిమైజ్ చేయొచ్చు అగ్రికల్చర్ ప్రాసెస్ లో. Many transgenic resistant plants are developed by using genetic engineering. Most of the transgenic resistance plants అనేవి ఎలా డెవలప్ చేశారు అంటే by using this genetic engineering technology only transgenic resistance plants were developed. Transgenic plants with Bt toxin. Bt toxin యూజ్ చేసి transgenic plants ఎలా డెవలప్ చేశారు? The bacterium Bacillus thuringiensis produces an endotoxin called Bt toxin, which kills a wide group of insect pests but do not harm man and animals. మనకి ఈ బ్యాక్టీరియం బ్యాసిల్లస్ థురింజియన్సిస్ అనే బ్యాక్టీరియం అనేది ఒక ఎండోటాక్సిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎండోటాక్సిన్ అంటే ద టాక్సిన్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ద బాడీ అంటే దాన్ని ఎండోటాక్సిన్ అంటారనమాట. ఆ టాక్సిన్ ఏంటంటే బీటీ టాక్సిన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ వైడ్ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్. కొన్ని వైడ్ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ని కిల్ చేయడానికి ఈ బీటీ టాక్సిన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. బట్ డు నాట్ హార్మ్ మ్యాన్ అండ్ యానిమల్స్. ఇది హ్యూమన్ బీయింగ్స్ ని కానీ యానిమల్స్ ని కానీ ఎటువంటి హార్మ్ చేయదు. దిస్ బీటీ టాక్సిన్ జీన్ వాజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ Bacillus thuringiensis and introduced into the plants through టీఐ ప్లాస్మిడ్. ఈ బీటీ టాక్సిన్ జీన్ అనేది ఎక్కడి నుంచి ఐసోలేట్ చేశారు అంటే దిస్ ద సాయిల్ బ్యాక్టీరియం బ్యాసిల్లస్ థురింజియన్సిస్ అనే బ్యాక్టీరియం నుంచి దీన్ని ఐసోలేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ప్లాంట్స్ త్రూ టీఐ ప్లాస్మిడ్. ఈ టాక్సిన్ ని మనకి ప్లాంట్స్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేశారు అంటే టీఐ ప్లాస్మిడ్ ని యూజ్ చేసి దీన్ని ఆర్టిఫిషియల్ గా ఆ ప్లాంట్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. దీస్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ వర్ రెసిస్టెంట్ టు వేరియస్ పెస్ట్స్. ఈ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనేది ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు అంటే ఇది ఆ ప్లాంట్ మనం ఏదైతే టీఐ ప్లాస్మిడ్ యూజ్ చేసి ప్లాంట్ ప్రొడ్యూస్ చేసామో ఆ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనేది సెవరల్ వేరియస్ పెస్ట్స్ కి ఇది రెసిస్టెంట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి
Transgenic tomatoes with Bt gene are resistant to tobacco hornworm, tomato fruit worm and tomato pinworm. ఇలా ప్రొడ్యూస్ అయిన ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద వార్మ్స్ కి ఇది రెసిస్టెంట్ గా ఉంటుంది. Transgenic cotton with Bt gene called as a killer cotton is resistant to attack by tobacco, budworm, cotton bollworm, pink bollworm, etc. Transgenic cotton plant వచ్చేసి దేనికి రెసిస్టెంట్ గా ఉంటుందంటే ట్రాన్స్జెనిక్ కాటన్ లో మనకి బీటీ టాక్సిన్ జీన్ అనేది ప్రెసెంట్, ఏదైతే జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఏ బీటీ టాక్సిన్, ఆ బీటీ జీన్ అనేది మనకి ట్రాన్స్జెనిక్ కాటన్ లో ప్రెసెంట్ అయ్యింది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కిల్లర్ ద కాటన్, ఏంటంటే అక్కడ ప్రెసెంట్ అయి ఉన్న వార్మ్స్ ని ఇది కిల్ చేయడానికి అది రెస్పాన్సిబుల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ బీటీ కాటన్ అనేది దేనికి రెసిస్టెంట్ గా ఉంటుందంటే టొబాకో బడ్వామ్ కి, కాటన్ బాల్వామ్స్ కి, పింక్ బాల్వామ్స్ కి ఇది రెసిస్టెంట్ గా ఉంటుంది. Transgenic plants with Nicotiana alata proteinase inhibitor. In Nicotiana alata, an ornamental plant has insecticidal property because of the presence of a proteinase inhibitor called Nicotiana alata protease inhibitor, NAPI. ఈ నికోటియానా అలాటా వచ్చేసి ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అనమాట, విచ్ ఈస్ హ్యావింగ్ ద ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీనేస్ ఇన్హిబిటర్. దీనిలో ఎందుకని మనకి ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీ అనేది ప్రజెంట్ అయ్యింది అంటే ఈ ప్రోటీనేస్ ఇన్హిబిటర్ ఎంజైమ్ అనేది దీంట్లో ప్రజెంట్ అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీ. వి కాల్ ఇట్ యాజ్ ఎ ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీ అండ్ విచ్ ఈస్ ఎన్ ఆర్నమెంటల్ ప్లాంట్. It is encoded by NAPI gene. ఈ ఎంజైమ్ నికోటినా proteinase inhibitor means alatana protease inhibitor is NAPI enzyme is encoded by the NAPI gene. ఇక్కడ మనకి ఈ NAPI ఎంజైమ్ ని ఎవరు కోడ్ చేస్తున్నారు అంటే NAPI జీన్ దీన్ని ఎన్కోడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, మనకి ఈ NAPI జీన్ యొక్క కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ని అంటే కాంప్లిమెంటరీ డిఎన్ఏని ప్రిపేర్ చేసి దాన్ని ప్లాంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి ఈ నికోటియానా అలాటా ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ వచ్చేసి మనకి ఇది రెసిస్టెంట్ గా ఉంటుంది. ద కాంప్లిమెంటరీ cDNA ఆఫ్ NAPI జీన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ టొబాకో, క్లోవర్ అండ్ పీస్. These transgenic plants produce NAPI and hence resistant to several insect pests. ఇలా మనకి కాంప్లిమెంటరీ cDNA ఆఫ్ NAPI జీన్ ని మనం టొబాకో, క్లోవర్ ప్లాంట్స్ లోకి, పీస్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనం ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసిన ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనేది దేనికి రెసిస్టెంట్ గా ఉందంటే ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు సెవరల్ ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్స్. సెవరల్ ఇన్సెక్ట్స్ కి, పెస్ట్ కి ఈ ప్లాంట్ అనేది రెసిస్టెంట్ గా ఉంటుంది. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విత్ బీటీ టాక్సిన్ జీన్ అండ్ సెరైన్ ప్రోటీయేస్ ఇన్హిబిటర్ జీన్. The Bt toxin produced in transgenic plant is not effective against a broad range of insect pests. మనకి బీటీ టాక్సిన్ అనేది ట్రాన్స్జెనిక్ ప్లాంట్ లో ప్రొడ్యూస్ అయ్యింది. ఈ ప్రొడ్యూస్ అయిన ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్. అది మనకి బీటీ టాక్సిన్, ఓన్లీ బీటీ టాక్సిన్ అనేది ప్రెసెంట్ అయి ఉండడం వల్ల మాత్రం ఇది ఎఫెక్టివ్ రోల్ అనేది ప్లే చేయడం లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ అనేవి కిల్ అవ్వట్లేదు, ఓన్లీ మినిమం లెవెల్లో మాత్రమే ఇది రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లో కాన్సన్ట్రేషన్ ఫర్ ఎన్హాన్సింగ్ ఇన్సెక్టిసైడల్ యాక్టివిటీ. ఈ బీటీ టాక్సిన్ అనేది లో కాన్సన్ట్రేషన్ లో ఉండడం వల్ల ఇన్సెక్టిసైడల్ యాక్టివిటీ అనేది చూపించట్లేదు. A serine protease inhibitor gene SPI is fused with a Bt toxin gene and the CAMV promoter. ఈ serine protease inhibitor gene అనేది బీటీ టాక్సిన్ జీన్ తో కంబైన్ చేసి మనం ఎలా కంబైన్ చేస్తాము అంటే CAMV ప్రమోటర్ యూజ్ చేసి, క్యాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్ ప్రమోటర్ యూజ్ చేసి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ రెండు జీన్స్ ని కంబైన్ చేస్తారు. The DNA construct is introduced into the plants through TI plasmid. మనం ఈ రెండు కంబైన్ చేసిన జీన్ ఆ DNA కన్స్ట్రక్ట్ ని ప్లాంట్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయలేము కాబట్టి దీన్ని మనం TI ప్లాస్మిడ్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాము. మీన్స్ ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్.
The transgenic plants produce Bt toxin as well as serine protease inhibitor. ఆ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? బీటీ టాక్సిన్ ని అలాగే సెరైన్ ప్రోటీస్ ఇన్హిబిటర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. Pesticidal activity of such transgenic plants is 20 times greater than that of transgenic plants. ఈ పెస్టిసైడల్ యాక్టివిటీ ఉన్న ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనేది 20 టైమ్స్ గ్రేటర్ గా ఉంటుంది అనమాట. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ హ్యావింగ్ బీటీ టాక్సిన్ జీన్ ఎలోన్, ఓన్లీ బీటీ టాక్సిన్ ఉన్న ప్రజెంట్ అయి ఉన్న ప్లాంట్ కంటే ఇలా ప్రొడ్యూస్ చేసిన ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనేది ఇట్ ఈస్ షోయింగ్ 20 టైమ్స్ గ్రేటర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ హ్యావింగ్ ఓవర్ ద పెస్టిసైడ్స్ అండ్ ద ఇన్సెక్ట్స్. ఎందుకంటే మనకి 2 జీన్స్ సెరైన్ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ జీన్ ఉంది, అలాగే బీటీ టాక్సిన్ జీన్, ఈ 2 జీన్స్ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ఎఫెక్టివ్. Virus resistant plants. Viral infection reduces the rate of photosynthesis and growth vigor. వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఫోటోసింథసిస్ యొక్క రేట్ ని ఇది రెడ్యూస్ చేస్తుంది. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. ఫోటోసింథసిస్ ప్రాసెస్ తగ్గిపోతే ఏం జరుగుతుంది మనకి అక్కడ? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది జరగదు. ద నెట్ రిజల్ట్ ఈస్ ద లో yield and income and the substantial crop loss. వైరల్ ఇన్ఫెక్షన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి, మనకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ జరగడం వల్ల ఫోటోసింథసిస్ యొక్క రేట్ అనేది ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది. ఇలా ఫోటోసింథసిస్ రేట్ డిక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ గ్రోత్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. గ్రోత్ డెవలప్మెంట్ జరగకపోతే మనకి ఫర్దర్ గా ఈల్డ్ ఏమొస్తుంది? ద నెట్ రిజల్ట్ వచ్చేసి మనకి చాలా తక్కువ రిజల్ట్ అనేది వస్తుంది. మనకు వచ్చే ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఆ ప్రొడక్టివిటీతో పాటు ఫర్దర్ గా ఏమవుతుంది? సబ్స్టాన్షియల్ క్రాప్ లాస్, అంటే ఓవరాల్ గా క్రాప్ లాస్ అనేది మనకి జరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ విత్ సర్టెన్ వైరసెస్. దిస్ ప్రిన్సిపల్ ఇస్ కాల్డ్ ఏ క్రాస్ ప్రొటెక్షన్. ఒక ప్లాంట్ కి ఆల్రెడీ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయి ఉంటే ఫర్దర్ గా ఇంకొక వైరస్ అనేది దాని మీద అటాక్ చెయ్యదు. ఎందుకు అంటే దాంట్లో ఆల్రెడీ వైరల్ ప్రోటీన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి ఇంకొక వైరస్ వచ్చి దాన్ని అటాక్ చెయ్యదు అని చెప్తున్నారు. ఆ ప్రిన్సిపల్ నే క్రాస్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. బై యూజింగ్ దిస్ ప్రిన్సిపల్, ప్లాంట్ జెనెటిక్ ఇంజనీర్స్ హ్యావ్ డెవలప్డ్ ట్రాన్స్జెనిక్ వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్. జెనెటిక్ ఇంజనీర్స్ ఏం చేశారు? ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకునే ట్రాన్స్జెనిక్ వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్ ని డెవలప్ చేయడం జరిగింది. These transgenic plants produce viral coat proteins or the viral nucleoproteins or satellite RNAs in their cells. Therefore, viral infection does not take place. ఈ ప్రిన్సిపల్ ని, అంటే క్రాస్ ప్రొటెక్షన్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు? ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ని ఎలా డెవలప్ చేస్తున్నారు అంటే వైరల్ కోడ్ ప్రోటీన్స్ ని, అలాగే వైరల్ న్యూక్లియో ప్రోటీన్స్, న్యూక్లిక్ మెటీరియల్స్ ని, ఆ శాటిలైట్ ఆర్ఎన్ఏస్ ని, సాట్ ఆర్ఎన్ఏస్ ని అదర్ ప్లాంట్స్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏం చేస్తే వైరల్ ప్రోటీన్స్ కానీ, న్యూక్లియో ప్రోటీన్స్ కానీ, సాట్ ఆర్ఎన్ఏ కానీ ఆ ప్లాంట్ లో ప్రెసెంట్ అయి ఉంటే ఫర్దర్ గా వేరే వైరస్ అనేది దాని మీద అటాక్ చేయడం అనేది జరగదు. ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకునే ప్లాంట్ జెనెటిక్ ఇంజనీర్స్ వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్ ని డెవలప్ చేయడం జరిగింది. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విత్ వైరల్ కోడ్ ప్రోటీన్స్. వైరల్ కోడ్ ప్రెసెంట్ అయి ఉన్న ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. పవర్ అబిల్ అండ్ కొలీగ్స్ ఇన్ 1986 మేడ్ కాంప్లిమెంటరీ DNA of TMV code proteins and introduced it to tobacco through TI plasmid of Agrobacterium tumefaciens. పవర్ అబెల్ అండ్ కొలీగ్స్ ఈ సైంటిస్టులు అలాగే వాళ్ళ కోవర్కర్స్ 1986 లో వాళ్ళు ఏం చేశారు అంటే కాంప్లిమెంటరీ డిఎన్ఏ, దేనికి కాంప్లిమెంటరీ డిఎన్ఏ? టిఎంవి కోడ్ ప్రోటీన్స్ యొక్క కాంప్లిమెంటరీ డిఎన్ఏని వాళ్ళు ప్రిపేర్ చేసి దాన్ని టొబాకో ప్లాంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ఆ టొబాకో ప్లాంట్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేశారు అంటే టిఐ ప్లాస్మిడ్ యూజ్ చేసి, ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ ని యూజ్ చేసి వాళ్ళు అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషన్స్ లోకి, ఆ ట్యూమిఫేషన్స్ యొక్క ప్లాస్మిడ్, టిఐ ప్లాస్మిడ్ యూజ్ చేసి టొబాకో ప్లాంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. The transgenic tobacco has been producing TMV code proteins in their cells. ఈ ట్రాన్స్జెనిక్ టొబాకో ఏం చేస్తుంది? ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ద కోడ్ ప్రోటీన్స్ ఇన్ దేర్ సెల్స్. ఆ ప్లాంట్ సెల్స్ లో కోడ్ ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది.
Thus, it is resistant to viral infection. The mechanism of viral resistance is not known. ఈ వైరస్ రెసిస్టెన్స్ అనేది దాని యొక్క ఈ కోర్ ప్రోటీన్స్ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల, న్యూక్లియో ప్రోటీన్స్ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల, సాటార్ఎన్ఏ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల ఫర్దర్గా అనదర్ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ చేయదు అనే ఆ మెకానిజం, దాని యొక్క వైరల్ మెకానిజం అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రాన్స్జెనిక్ ప్లాంట్. పొటాటో వచ్చేసి దేనికి రెసిస్టెంట్ గా ఉంది అంటే పొటాటో వైరస్ X and Y. దిస్ ఈజ్ పొటాటో వైరస్ X and పొటాటో వైరస్ Y. దిస్ పొటాటో ప్లాంట్ ఈజ్ రెసిస్టెంట్ టు పొటాటో వైరస్ X and పొటాటో వైరస్ Y. ఆల్ఫా ప్లాంట్ ఈజ్ రెసిస్టెంట్ టు ఆల్ఫా మొజాయిక్ వైరస్, దట్ మీన్స్ AMV అంటారు. కుకుంబర్ ఈజ్ రెసిస్టెంట్ టు కుకుంబర్ మొజాయిక్ వైరస్, మీన్స్ CMV అంటారు. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విత్ వైరల్ న్యూక్లియోప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఆ ప్లాంట్స్ అనేవి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ కి క్రియేట్ చేయడం జరిగింది. RNA of some plant viruses is found associated with certain proteins called nucleoproteins. వైరసెస్ లో ప్రెసెంట్ అయి ఉన్న RNA అనేది ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సర్టెన్ ప్రోటీన్స్. ఈ RNA తో పాటు కొన్ని ప్రోటీన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. దాన్నే న్యూక్లియో ప్రోటీన్స్ అంటున్నారు. RNA అంటే ఆటోమేటిక్ గా మనం న్యూక్లిక్ యాసిడ్ అంటున్నాం, రైబోస్ న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం. ఈ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్ తో అసోసియేట్ అయి ఉన్న ప్రోటీన్స్ ఏమంటున్నామంటే న్యూక్లియో ప్రోటీన్స్ అంటున్నారు. The complementary DNA of nucleoprotein is constructed from the viral DNA and fused with CAMV promoter. ఇక్కడ ద కాంప్లిమెంటరీ న్యూక్లియోప్రోటీన్ యొక్క కాంప్లిమెంటరీ డిఎన్ఏని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే వైరల్ డిఎన్ఏతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ CAMVతో ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇంటు ద ప్లాంట్స్ త్రూ TA plasmid ఆఫ్ agrobacterium. ద ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ డెవలప్ వైరస్ రెసిస్టెన్స్. ఇలా న్యూక్లియోప్రోటీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ప్లాంట్స్ అనేవి వైరస్ కి రెసిస్టెంట్ గా ఉండి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రాన్స్జెనిక్ టొబాకో, టొమాటో, లెట్యూస్, గ్రౌండ్నట్, పెప్పర్, chrysanthemum, etc. have been developed to resistant viruses by introducing nucleoprotein genes of tobacco rattle virus and the tobacco spotted virus. మనకి ఇక్కడ ఈ ట్రాన్స్జెనిక్ టొబాకో, అలాగే టొమాటో, లెట్యూస్, గ్రౌండ్నట్, పెప్పర్, క్రైసాంథెమమ్ ఈ ప్లాంట్స్ అన్ని ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ టొబాకో రింగ్ స్పాట్ వైరస్ ని అలాగే టొబాకో స్పాటెడ్ వైరస్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ ప్లాంట్స్ అనేవి వైరస్ కి రెసిస్టెంట్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విత్ వైరల్ సాట్ RNA మీన్స్ సాటిలైట్ RNA అంటారు. RNA of certain plant viruses contain some non-coding sequences called satellite RNAs or the satRNAs. కొన్ని ప్లాంట్ వైరసెస్ యొక్క RNA ఇట్ కంటైన్స్ సమ్ కోడింగ్ సీక్వెన్సెస్. RNAకి ఉన్న కోడింగ్ సీక్వెన్సెస్ ని ఏమంటున్నాము అంటే వైరసెస్ లో ఉన్న RNA కోడింగ్ సీక్వెన్సెస్ ని సాటిలైట్ RNAs ఆర్ satRNA అంటున్నారు. సిర్లాక్ అండ్ హిస్ టీమ్ ఇన్ 1987 introduced complementary DNA of satellite RNA of tobacco ring spot virus. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ సిర్లాక్ అండ్ హిస్ టీమ్ 1897 లో వాళ్ళు కాంప్లిమెంటరీ cDNA ఆ శాటిలైట్ RNA యొక్క నాన్ కోడింగ్ సీక్వెన్సెస్ ని శాటిలైట్ RNA అని చెప్తున్నాం. ఆ దానికి కాంప్లిమెంటరీ cDNA ని ప్రిపేర్ చేస్తున్నారు. దేనికి అంటే టొబాకో రింగ్ స్పాట్ వైరసెస్ ఇంటూ టొబాకో రింగ్ స్పాట్ వైరసెస్ కి దీన్ని కాంప్లిమెంటరీ DNA ని ప్రిపేర్ చేసి దాన్ని టొబాకో ప్లాంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ప్లాంట్ లోకి, త్రూ ఏ TA plasmid, ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ ని యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీస్ ట్రాన్స్జెనిక్ టొబాకో ప్లాంట్స్ హ్యాస్ బీన్ రెసిస్టెంట్ టు టొబాకో రింగ్ స్పాట్ వైరస్. ఈ ట్రాన్స్జెనిక్ టొబాకో ప్లాంట్స్ అనేవి టొబాకో రింగ్ స్పాట్ వైరసెస్ కి రెసిస్టెంట్ గా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అండ్ రెసిస్టెంట్ టు కుకుంబర్ వచ్చేసి ఇదొక ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనమాట. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు కుకుంబర్ మొజాయిక్ వైరస్. Tobacco, this is the one of transgenic plant which is resistant to
tobacco ring spot virus. Papaya is resistant to papaya ring spot virus. Bromaxinil tolerant plants. The bromaxinil gene of Klebsiella pneumonia confers resistance to bromaxinil. మనకి బ్రొమాక్సినిల్ జీన్ క్లెబ్సియల్లా న్యూమోనియాలో ఉన్న ప్రెసెంట్ అయిన జీన్ అనేది దేనికి రెసిస్టెంట్ గా ఉంటుంది అంటే బ్రొమాక్సినిల్ కి రెసిస్టెంట్ గా ఉంటుంది. It codes for the enzyme nitrilase that can detoxify bromaxinil. The BXN gene was transferred to tomato along with the CAMB promoter. The transgenic tomato is resistant to bromaxinil. ఈ బ్రొమాక్సినిల్ కి రెసిస్టెంట్ గా ఉండడం కోసం ప్లాంట్స్ అనేవి ఏం చేస్తున్నారు ఇక్కడ బ్రొమాక్సినిల్ కి రెసిస్టెంట్ గా ఉన్న ఎంజైమ్ ని కోడ్ చేస్తున్నారు. ఇట్ కోడ్స్ ఫర్ ద ఎంజైమ్ నైట్రిలేజ్ ఎంజైమ్ ని కోడ్ చేయడం అనేది జరిగింది. ఈ కోడ్ చేయడం వల్ల ఏం చేస్తుంది ఈ బ్రొమాక్సినిల్ ని ఇది డిటాక్సిఫై చేస్తుంది. అక్కడ టాక్సిక్ మెటీరియల్ ని అది రిమూవ్ చేస్తుంది. దట్ కెన్ డిటాక్సిఫై బ్రొమాక్సినిల్. ద బిఎక్సిన్ జీన్ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు టొమాటో. దాన్ని ఏం చేస్తున్నారు డైరెక్ట్ గా కోడ్ చేసిన ఆ నైట్రిలేజ్ ఎంజైమ్ ని డైరెక్ట్ గా టొమాటో ప్లాంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది అలాంగ్ విత్ సిఐఎంబి ప్రమోటర్ తో పాటు ఎంజైమ్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ద ట్రాన్స్జెనిక్ టొమాటో ఈజ్ రెసిస్టెంట్ టు బ్రొమాక్సినిల్. అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రొడ్యూస్ అయిన ట్రాన్స్జెనిక్ టొమాటో అనేది ఈ బ్రొమాక్సినిల్ కి రెసిస్టెంట్ గా ఉంటుంది. అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెర్బిసైడ్ టాలరెంట్ ప్లాంట్స్. హెర్బిసైడ్ కి టాలరెంట్ గా ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తున్నారు. అట్రజైన్ టాలరెంట్ టొబాకో ప్లాంట్స్ అంటే అట్రజైన్ ఒక హెర్బిసైడ్స్ కి టాలరెంట్ గా ఉన్న టొబాకో ప్లాంట్స్. ఫాస్ఫినోథ్రైసిన్ టాలరెంట్ టొబాకో, వీట్, కార్న్, సోయాబీన్. ఫాస్ఫినోథ్రైసిన్ కి టాలరెంట్ గా ఉన్న టొబాకో ప్లాంట్, వీట్ ప్లాంట్, కార్న్, సోయాబీన్. ఇవి వచ్చేసి హెర్బిసైడ్ టాలరెంట్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ కింద చదువుకుంటాం. Okay, this is end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.